స్వింగ్స్ కంపల్సరీ ఉంటాయి 100%. Yeah. నేను నమ్ముతాను. జస్ట్ బిఫోర్ అవర్ పీరియడ్స్, ఆఫ్టర్ అవర్ పీరియడ్స్, డ్యూరింగ్ అవర్ పీరియడ్స్. దాన్ని ఎందుకు వేరే అబ్బా మూడ్ స్వింగ్స్ వచ్చేసారా ఈ అమ్మాయికి అని అంటారు. వై కాంట్ ఐ అండర్స్టాండ్? I think our parents, your mother and my mother also had same thing. Maybe they must be cranky sometimes. Definitely. Ovulation time లో కూడా సిమిలర్ 2 రోజులు ఉంటాయి. పీరియడ్స్ అప్పుడు వారం ముందు వారం తర్వాత ఉంటాయి. ఆ నొప్పి మరి నీ బాడీలో ఇంకొక బై ప్రోడక్ట్ రావడానికి ఒక ఎగ్ రిలీజ్ అయ్యి అది నువ్వు రిజెక్ట్ చేస్తే అది నేను వెళ్ళిపోతున్నా అని ఇరిగిపోయి నీ బాడీలోంచి మళ్ళీ బ్లడ్లోంచి బయటకు వచ్చేస్తుందంటే దేర్ ఇస్ అ లాట్ హ్యాపెనింగ్ ఓవర్ హియర్. దిస్ ఈజ్ ఎ హోల్ సిస్టమ్ వర్కింగ్ ఫర్ అ బేబీ టు కమ్ అవుట్ విచ్ ఏ మ్యాన్ డజంట్ హ్యావ్. యా, వీ హ్యావ్ ఎ సెపరేట్ సిస్టమ్ కాల్డ్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్. ఒక సిస్టమ్ ఉంది. ఏంటి, ఒక 2 ఓవరీస్, ఫాలోపియన్ ట్యూబ్స్, ఒక మెన్స్ట్రుయేషన్ సైకిల్ అదే కదా. అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మోస్ట్ ఆఫ్ ద గ్లాండ్స్. ఏంటి, థైరాయిడ్ కి, పిచ్యుటరీకి, వీటన్నిటికీ మళ్ళీ హార్మోనల్ డిఫరెన్సెస్. ఏంటి, ఇదంతా ఒక నెల సైకిల్లో ఒక 4 ఫేజులు, ఒక్కొక్క వారం. అసలు ఈ ఫీమేల్ బాడీ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందండి? నిజమే కదా. ఇది ఎప్పుడు నెలకొక్కసారి నువ్వు ప్రాసెస్ చేస్తూ ఉండాలి. నీ బాడీ అది తీసుకొని అయ్యో ఈ మంత్ ఇది నాకు బేబీ ఇవ్వలేదని డిసప్పాయింట్ అయ్యి నీకు బ్లడ్ ఇస్తుంది. కరెక్ట్. ఇట్స్ అ పీరియడ్. అండ్ అఫ్ కోర్స్ దేర్ విల్ బి mood swings and it has become a part of a woman's life, not just from today, yesterday or few centuries before. It's there from the right beginning. అప్పటి నుండి కూడా అలానే అలవాటు అయిపోయారు. అగైన్ వీ గాట్ ద యాక్సెసిబిలిటీ, అగైన్ వీ గాట్ ద ఇంటర్నెట్, వీ గాట్ టు నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బాడీస్. ఇదివరకు డాక్టర్లు కూడా మనకు అర్థం కాదని చెప్పేవాళ్ళు కాదు. నౌ డాక్టర్స్ టాక్ వెల్ బికాస్ వీఆర్ అండర్స్టాండబుల్. అంటే నౌ వీఆర్ అండర్స్టాండింగ్. Now if we don't know anything, now like I go to my doctor and sometimes I freak out. ఏంటి, నేను హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, నాకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది. నేను ఈ విషయం మా డాక్టర్కి చెప్పేస్తుంటా రివర్స్లో. మా డాక్టర్, నేను కదా నీకు అది చెప్పాలి, నీకు ఏది ఉందో నువ్వు చెప్తావు ఏంటంటే నేను గూగుల్ చేశాను సిమ్టమ్స్ అన్ని. కరెక్ట్. అంటే ఆవిడ అన్ని టెస్ట్లు చేసి నీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది, అదే నేనే కదా చెప్పాను నీకు. మేమిద్దరం ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటాం. వెళ్తే కొన్నిసార్లు ఐ గో టు మై గైనాక్ ఫర్ ఇమోషనల్ సపోర్ట్. I know there's nothing wrong in my body, but I freak out. Yeah, obviously. Oh my God, that freaks me out like crazy. నేను ఒకసారి నాకేదో అయిపోతుంది, నాకేదో. మా డాక్టర్ చాలా మొహం పైన చూసి జిమ్కి వెళ్ళు, యోగా చేయి, నీ బాడీని ఫిజికల్గా నువ్వు కష్టపెట్టు, అప్పుడు నీ బాడీ నిన్ను కష్టపెట్టు.